Hi friends, welcome to Maths with Money channel. So today I will discuss APPSC FRO 2023 mains previous year questions. So basically మనకి లాస్ట్ FRO ఎగ్జామ్ అనేది 2023లో జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు మనకి 2025లో జరుగుతుంది, కమింగ్ జూన్లో జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. దాన్ని బట్టి మన ప్రిపరేషన్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అయితే ఈ FRO ఎగ్జామ్ మెయిన్స్ ఏదైతే ఉందో దాంట్లోని మనం మ్యాథ్స్ పార్ట్ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో మ్యాథమెటిక్స్ నుంచి టోటల్గా మనకి 150 బిట్స్ వస్తున్నాయి. ఓకే, ఒక పేపర్ 2 అనమాట అది. సో ఇప్పుడు ఈ పేపర్ అంతా కూడాను మీకు ఏదైతే 2023లో ఉందో అదంతా కూడాను మన యాప్లోని అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఫ్రీ టెస్ట్స్లో మీకు APPSC FRO 2023 మెయిన్స్ మ్యాథమెటిక్స్ పేపర్ ఈజ్ అవైలబుల్. సో కాబట్టి ఫస్ట్ ఆ టెస్ట్ రాయండి, గివ్ ద టెస్ట్ ఆన్ అవర్ యాప్. సో ఫస్ట్ రాసిన తర్వాత మీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి చూడండి. సో ఫస్ట్ ఈ వీడియోస్ చూసి రాయద్దు. ఓకేనా, సో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే డెఫినెట్లీ ఆ టెస్ట్ రాసి అటెంప్ట్ ఇచ్చిన తర్వాతే చూడండి. ఓకే, సో మనం ఈ వీడియోని టోటల్గా 5 పార్ట్స్గా మనం చూపిస్తాం అనమాట. సో అంటే ఒక్కొక్క పార్ట్లోని 30 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్గా 150 క్వశ్చన్స్ కాబట్టి 5 పార్ట్స్లో మనం టోటల్ FRO మెయిన్స్ పేపర్ 2023 పేపర్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద part 3 out of all 5 parts. So let's start the video with the first question. We completed already 60 questions and it is the 61. Which of the following is not a quadratic equation? Quadratic equation undali ante the degree must be 0 highest. Okay, so ఇది 2 ఇది 2 ఇది 2 ఉంది. సో ఇక్కడ చూడండి 3 ఉంది. సో x క్యూబ్ ఉందంటే ఇట్ ఈస్ ఎ క్యూబిక్ పాలినామ్. సో పై 3 కూడాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 62. సారీ, two chords AB and AC of a circle subtends angles equal to 80 degrees and 140 degrees respectively at the center. If AB and AC lie on the opposite sides of the center, then the value of angle BAC అంటే ఏం లేదు, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. ఓకే, సో మీరు ఇప్పుడు డ్రా చేయాల్సినవి ఎలా ఉండాలి, AB అండ్ AC. ఇప్పుడు AB ఇక్కడ, AC కూడా ఇక్కడే డ్రా చేయకూడదు. ఓకే, AC అనేది సెంటర్కి అటువైపు ఉంది. ఓకే, ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏ కార్డ్ అయితే తక్కువ యాంగిల్ని మేక్ చేస్తుందో సెంటర్ దగ్గర ఆ కార్డ్ అనేది తక్కువ లెంత్ ఉంటుంది. సో AB ఈజ్ స్మాలర్ దాన్ AC. ఓకే, సో చూడండి AB సెంట్రల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ. సో వేరే కలర్తో తీస్తే మీకు కూడా ఒక ఉదాహరణ ఉంటుంది. ఓకే, సో దిస్ సెంట్రల్ యాంగిల్ ఈజ్ 80 degrees. ఓకే, అండ్ AOC ఇది O అనుకుంటే ఇదేమో 140 ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఏంటి, యాంగిల్ BAC. సో చూడండి BAC is the inscribed angle made by the arc BC. If I know the central angle BOC, then angle BAC is half of that angle BOC. Inscribed angle is always equal to the half of the central angle made by the same arc. సో సెంట్రల్ యాంగిల్ టోటల్ కలిపితే 360, దాంట్లో ఇది 140 ఇది 80, సో మొత్తం ఎంత 220. సో రిమైనింగ్ ఎంత 140. సో 360 minus 220 అంటే 140. సో ఇది 140 కాబట్టి దీంట్లో ఇది హాఫ్ ఉంటుంది BAC. సో 140/2 అంటే 70 degrees. So option A is the correct answer. So option B is the correct answer. Okay, next 63. The common tangent of the two touching circles. సో చూడండి రెండు కూడా టచింగ్ సర్కిల్స్, రెండు టచింగ్ సర్కిల్స్ యొక్క కామన్ టాంజెంట్ మనం ఏం చెప్పుకున్నాం, మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో సర్కిల్స్ లో చెప్పాను. కామన్ టాంజెంట్ ఫర్ 2 circles S1 and S2, 2 circles గా ఉంటే the difference between them is nothing but the equation for the common tangent. సో రెండిటి యొక్క డిఫరెన్సే కామన్ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. 2x² 2y² 2x² 2y² క్యాన్సిల్, 6x minus of minus 4x that is 10x, minus 2y minus 7y that is minus 9y, minus 7 minus 9 minus 16 equal to 0. So 10x minus 9y minus 16 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ A, that is the correct answer. Okay, 64. Based on a circle, consider the following assertion and reason statements. Which of the options is correct? So first assertion చూడండి, through 3 collinear points a circle can be drawn. No, 3 collinear points అంటే ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్. ఈ 3 points ని జాయిన్ చేస్తూ మనం సర్కిల్ ని డ్రా చేయగలమా, 2 అయితే డ్రా చేయగలమని 3 అయితే ఎక్కడ డ్రా అవుతుందమ్మా ఒక సర్కిల్.
సో కాబట్టి ఏ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, a circle can pass through only 2 collinear points as well as through 3 collinear points. 2 collinear points నుంచి పాస్ అవుతూ సర్కిల్ చేయగలం, డ్రా చేయగలం కానీ ఆర్ can pass through 2 collinear points is correct, but as well as through 3 collinear points అనేది పాసిబుల్ అవ్వదు. సో కాబట్టి assertion and region both are false. So option D is the correct answer. Next, 65. The angles of a cyclic quadrilateral ABCD are A ఇచ్చాడు, B ఇచ్చాడు, C ఇచ్చాడు, D ఇచ్చాడు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ గానే మీకు కండిషన్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈస్ 180. సో A ప్లస్ C 180 అండ్ ఆల్సో B ప్లస్ D 180, అంతేనా? సో కాబట్టి మీరు 6x ప్లస్ 10 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 180. సో ఎంత అవుతుందమ్మా, 7x ప్లస్ y ఎంత అవుతుంది, 170. సో ఆప్షన్లో 7x ప్లస్ y 170 వచ్చేటట్లు ఏముంది, 720 140 ప్లస్ 10 150 అవుతుంది, 140 ప్లస్ 30 170 ఇది అవుతుంది. ఇంకొకటి ఇది 744 5 728 ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో కాబట్టి ఓన్లీ ఆప్షన్ బి సాటిస్ఫైస్, అంతే. అలానే ఈ సపోజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ b ప్లస్ డి అంటే ఎంతమ్మా, 5x ప్లస్ 3y మైనస్ 10 ఈక్వల్ టు 180. అంటే 5x ప్లస్ 3y ఎంత, 5x ప్లస్ 3y ఇట్ ఈస్ ఈక్వల్ టు 190. సో ఈ రెండింటిని సాల్వ్ చేసుకొని xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మన ఆప్షన్స్ నుంచి వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్, ఓకే, బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 66. Let S be a circle with center O in which chord PQ and chord SRS are equal and equal to 7 centimeters. Based on this information, select the correct option. Options లో ఏమున్నాయి, POQ that is the central angle made by the chord PQ and ROS that is the central angle made by the chord RS. అట్లా మనకి ఆ రెండు ఈక్వల్ లేకపోతే లెస్ దానా గ్రేటర్ దానా ఇట్లా ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ కార్డ్స్ రెండు ఏంటమ్మా, ఈక్వల్ కాదా, ఈక్వల్. సో ఈక్వల్ కార్డ్స్ మేక్ equal angle at the center. So since these two cards are equal, definitely their central angles also equal. So kabatti option A is the correct answer. Okay, ఎప్పుడైనా ఒక సర్కిల్ లోని మనకి 2 ఈక్వల్ కార్డ్స్ గనక ఉన్నాయి అంటే ఆ 2 ఈక్వల్ కార్డ్స్ డెఫినెట్ గా సెంట్రల్ యాంగిల్ దగ్గర వాటి యొక్క సెంట్రల్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఈ 2 కార్డ్స్ ఈక్వల్ అయితే ఈ 2 సెంట్రల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అలానే equal cards are always equidistant from the center, so the perpendicular distance from these 2 equal cards are also equal. ఈ రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. ఇది మనం ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్స్ లో నేర్చుకున్నాం. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 67. Let AB and CD be the 2 cards in a circle with center O such that the distances of the cards AB and CD from O are 6 centimeters. చూసారా, సో పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ రెండు కార్డ్స్ నుంచి ఈక్వల్ అన్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. సిన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్స్ ఆర్ ఈక్వల్, డెఫినెట్లీ ద కార్డ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇఫ్ CD is 6 centimeters, then definitely AB length is also 6 centimeters. Option B is the correct answer. Okay, next 68. If a point is in the 4th quadrant, then it is of the form. సో మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లోని ఎక్స్ వై చూసుకుంటే రెండు పాజిటివ్ ఉంటాయి. అదే మనకి సెకండ్ క్వాడ్రంట్ కి వచ్చేసరికి ఎక్స్ నెగిటివ్ ఉంటుంది, వై పాజిటివ్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ లో రెండు నెగిటివ్ ఉంటాయి. ఎస్, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది, వై అనేది నెగిటివ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఎలా ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్ లో ప్లస్ మైనస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 69. Coordinate geometry studies the counting of numbers కాదు, how to find the cube root of a number కాదు, how to locate a point in a plane precisely. Yes, of course మనం స్టార్టింగ్ లో కోఆర్డినేట్ జియోమెట్రీలో పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. What it shows, it will shows the exact location of that point in the plane. Okay, and creation of shapes, it is also wrong. So option C is the correct answer. Okay, 70. The perpendicular distance between the straight line 6x plus 8y plus 24 equal to 0 and 3x plus 4y plus 14 equal to 0. So ఇక్కడ 2 lines ఉన్నాయి, they are parallel lines. Of course, అవునా కాదా, 6/3 and 8/4 1/2 సరిపోయింది కాబట్టి డెఫినెట్ గా they are parallel. సో కానీ parallel lines అయినప్పుడు వాటి యొక్క డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము, మాడ్యులస్ ఆఫ్ C1 minus C2 by under root A square plus B square.
ఓకే, ఇక్కడ 3x ప్లస్ 4y ఉంది, ఇక్కడ 6x ప్లస్ 8y ఉంది. కాబట్టి దీన్ని మనం ఎంతతో మల్టిప్లై చేసుకోవాలి? 2తో మల్టిప్లై చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 6x ప్లస్ 8y ప్లస్ 28 ఈక్వల్ టు 0. సో నౌ హౌ డూ యూ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ those two lines? Difference of the constants 28 minus 24 4 by square root of x coefficient square and y coefficient square 6 square plus 8 square. సో రెండిట్లోని ఈక్వల్ గానే ఉంటాయి అన్నమాట. సో 6 square plus 8 square అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 square. సో 4 by 10, 4 by 10 అంటే 2 2s 2 5s, 2 by 5 units. Option B is the correct answer. Okay, next 71. The distance of the point P minus Q and P plus Q from the origin is. So basically ఈ point x comma y అనుకోండి, from the origin what is the distance formula? Root over x square plus y square. అంతేనా? సేమ్ ఇక్కడ అదే అప్లై చేయండి. రూట్ ఓవర్ P minus Q whole square plus P plus Q whole square. సో మీకు అందరికీ తెలుసు P plus Q whole square plus P minus Q whole square is equal to 2 times of P square plus Q square under root. సో దీన్ని మనం ఎలా మల్టిప్లై చేద్దాం? రెండు డిఫరెంట్ గా రూట్ 2 ఇంటూ రూట్ P square plus Q square. ఎక్కడుంది? ఆప్షన్ D is the correct answer. Okay, next 72. Minus 4 and 4m by 5 is the midpoint of the line segment joining the points minus 6 comma 5 and minus 2 comma 3. వీటి యొక్క మిడ్ పాయింట్ ఎంతంట? 4m by 5, సారీ minus 4 comma 4m by 5. సో ఇప్పుడు మనకి m వాల్యూ అంటున్నాడు. m వాల్యూ ఎక్కడుంది? y కోఆర్డినేట్. కాబట్టి మనం y కోఆర్డినేట్ బట్టి చూద్దాం చాలు, x కోఆర్డినేట్స్ గురించి ఆలోచించొద్దు. సో when x1 y1 and x2 y2 are two extreme points of a line segment, and then what is the value of its midpoint? x1 plus x2 by 2 and y1 plus y2 by 2. సో 5 plus 3 by 2, 8 by 2 అంటే 4 కి ఈక్వల్ గా ఉంటుంది ఈ y కోఆర్డినేట్స్. సో 4m by 5 ఈక్వల్ టు 4 అంటే 4 4 క్యాన్సిల్ అయితే m ఎంత వస్తుందమ్మా? 5. సో ఆప్షన్ C is the correct answer. Okay, next 73. The pair of equations x by 3 equal to minus 2 and y by 5 equal to minus 2 graphically represents lines which are intersecting it. Intersecting point of two lines is nothing but x coordinate and y coordinate. Antena? So now tell me what is the value of x here? Minus 6. And what is the value of y? Minus 10. So direct ga you can write down the intersecting point of those two lines is minus 6 comma minus 10. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది గ్రాఫికల్లీ రిప్రజెంట్స్ అంటున్నాడు. సో గ్రాఫికల్ గా రాసుకోవాలేమో. సో x ఈక్వల్ టు మైనస్ 6 అంటే ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ y ఈక్వల్ టు మైనస్ 10 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ పాయింట్ మైనస్ 6 కామా మైనస్ 10. ఇంత డయాగ్రామ్స్ డ్రా చేసి ఇంతేం చేయక్కర్లేదు. అక్కడ 2 లైన్స్ ఇచ్చాడు, ఆ లైన్స్ లో కూడా ఒక్కొక్క లైన్ లో ఓన్లీ x కోఆర్డినేట్ ఓన్లీ y కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా ఆ వాల్యూసే మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ 74. Based on the intersecting lines, consider the following assertion and reason statements. Then which of the options is correct? Here, the straight line 7x minus 4y equal to 10 and 3x minus 4y equal to minus 2 are intersecting lines. Intersecting lines ela undali a1 by a2 and b1 by b2 not equal ga undali. Unda 7 by 3, okay, minus 4 by minus 4 and minus 1. Ee rendu not equal kada. So definitely they are intersecting lines. So A is true. Next, the angle alpha between the straight lines, these two straight lines, satisfies tan alpha equal to 16 by 37. So first thing, ఇప్పుడు ఈ 2 lines అనేది మధ్యన tan alpha అనేది some value ఉంది. tan alpha అనేది some value ఉంది అంటే డెఫినెట్ గా they are intersecting lines. అంతేనా? ఎందుకంటే మనం ఫార్ములా కూడా ఏం చెప్తాం? tan alpha equal to modulus of m1 minus m2 by 1 plus m1 m2. where m1 m2 are the slopes of the given lines. సో ఇప్పుడు ఈ tan alpha గనక 0 అయిపోయింది అనుకోండి, they are parallel lines. tan alpha is infinite, sorry 90 అయిపోయింది అనుకోండి, sorry tan alpha 0 అయితే parallel lines, tan alpha infinity అయితే then they are perpendicular lines. అంతే కదా? అదే tan alpha 0 కి ఇన్ఫినిటీ కి మధ్యలో సమ్ వాల్యూ వచ్చిందంటే they are intersecting lines. అంతేనా? సో ఇప్పుడు వాడు ఒకటి చెప్పాడు, ఏమని చెప్పాడు? సమ్ వాల్యూ ఇచ్చాడు. ఈ వాల్యూ గనక కరెక్ట్ అయితే డెఫినెట్లీ అసెర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అదేనా? క్లియర్? అలా కాకుండా సపోజ్ ఈ tan alpha వాల్యూ 16 by 37 కాకుండా డిఫరెంట్ వచ్చింది అనుకోండి, దెన్ ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్ అని చెప్తాం. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? సో ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్లోప్? మైనస్
A by B అంటే minus 7 by minus 4 అంటే 7 by 4. And what is the value of M2? Minus 3 by minus 4 అంటే 3 by 4. Now apply the formula M1 minus M2. 7 by 4 minus 3 by 4 అంటే 4 by 4 అంటే 1 by 1 plus. ఈ రెండు మల్టిప్లై చేయండి. 7 into 3 21 by 16. ఓకే, సో మాడ్యులస్, సో 16 plus 21 అంటే 37, 16 పైకి వెళ్ళిపోయింది, సో 16 by 37. సో tan alpha ఎంత 16 by 37 సరిపోయింది కదా. సో కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? బోత్ A and R ఆర్ ట్రూ and R is the correct explanation of A. R is the correct explanation of A. Okay. Next, 75. From the diagram given below, if transversal intersect two parallel lines, AB is the transversal and PQRS are the parallel lines, then what is the relation between pair of alternate interior angles 3 and 6? So what is the relation between these two? Sum of alternate interior angles is always 180 degrees. So angle plus and angle 3 and angle 6 are supplementary, or angle 3 plus angle 6 is 180. Okay. The value of x from the given figure where AOB is a line. Since AOB is a line segment, so what is the total straight angle here? 180 degrees. So 5x plus 2x, that is 7x plus 40 is 180. So 7x equal to how much? 140. So what is the x value? 20 degrees. Option B is the correct answer. 77. If two interior angles on the same side of a transversal, ఇది transversal అనుకుంటే same side, this angle and this angle are two parallel lines are in the ratio of 4:5. ఇది 4 parts అయితే ఇది 5 parts. Then the greater of the two angles. సో ఆల్రెడీ మనం లాస్ట్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం. సో సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 180. సో 4 plus 5 9 parts is 180. సో వాట్ అబౌట్ 1 part? 20. కానీ ఇక్కడ గ్రేటర్ యాంగిల్ అంటే గ్రేటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 parts. సో 5 parts ఎంత అవుతుంది? 100 degrees. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78. In a parallelogram PQRS, the angles R and S are in the ratio of 4:5. The angle R is how much? Parallelogram PQRS. PQRS. R and S, sum of any two adjacent angles in a parallelogram is 180. So ఇది 4 parts, ఇది 5 parts అయితే 4 plus 5 9 parts is ఎంత? 180. సేమ్ 1 part ఎంత? 20. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? యాంగిల్ R is how much? R ఎంత? 4 parts. 4 parts అంటే ఎంత? 80 degrees. ఆప్షన్ D is the correct answer. In the given triangle ABC, Z is the midpoint of the median AD. సో చూడండి, suppose if I take a triangle ABC, okay, AD is the median. Median అంటే D is the midpoint of BC and AD is the median. సో ఈ రెండు ఈక్వల్ అయినా? ఓకే. నెక్స్ట్ ఏంటి? సారీ, Z is the midpoint of AD అంటే ఏంటి? ఈ రెండు ఈక్వల్. ఓకే. The area of triangle ABC is 18. Find the area of triangle BZC. చెప్పండి. BZC. చాలా సింపుల్ గా చేస్తాం. చూడండి, ABD గనక తీసుకుంటే BZ మీడియన్ కాబట్టి ఇది 1 part అయితే ఇది 1 part అవుతుంది. రెండు ఈక్వల్ బికాస్ మీడియన్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ BZC లో ZD మీడియన్ కాబట్టి ఓకే, ఈ ట్రయాంగిల్ 1 part అయితే ఇది కూడా 1 part. అంతేనా? క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ADC అనే ట్రయాంగిల్ లో CZ మీడియన్ కాబట్టి ఇది 1 part అయితే ఇది 1 part. సో నౌ టెల్ మీ టోటల్ ట్రయాంగిల్ ABC ఎన్ని పార్ట్స్? 4 parts. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 18 meters square. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BZC అంటే ఇది 1 part ఇది 1 part. సో 2 parts ఎంత అని అడుగుతున్నాడు. 4 parts 18 అయితే 2 parts ఎంత అవుతుందమ్మా? 9 meters square. ఆప్షన్ C is the correct answer. Clear all of you? Next 80. The area of the given parallelogram. So parallelogram area ఏంటన్నా? బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 12 plus 10 22. సో ఆప్షన్ లో 22 ఇంటూ సంథింగ్. ఓకే, సో 2 multiple ఆర్ 2 multiple అంటే అన్ని కూడాను ఈవెన్ నెంబర్స్ తీసేయండి. నెక్స్ట్ 11 multiple. 11 multiple ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, సో కాబట్టి అలా కూడా చెప్పాలి. నెక్స్ట్ హైట్ కనుక్కోవాలి. హైట్ ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇది 10 ఇది 26. కామన్ టర్మ్ ఏంటమ్మా? 2 5s 10s 2 13s. కాబట్టి ఇది ఎంత వస్తుంది? 5 12 13 ఫార్మ్స్ ట్రిప్లెట్ కాబట్టి 12 into 2. సో 24 is the height. సో 22 into 24 అంటే 4 into 2 8 యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంది? 528.
So that is the correct answer. Option B is the correct answer. Okay. Next, 81. Select the option that is true regarding the following two statements labeled assertion and rejection. If the diagonals of parallelogram ABCD are equal, then angle ABC is 90. Of course. Parallelogram లో గనక డయాగనల్స్ ఈక్వల్ అయిపోతే అది ఏమైపోతుందమ్మా, రెక్టాంగిల్ అవుతుంది. అందుకనే మనం ఏం చెప్తాం, డెఫినెట్ గా ఆల్ యాంగిల్స్ ఇన్ దట్ parallelogram are 90 degrees. సో రీజన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద డయాగనల్స్ ఆఫ్ parallelogram ఈక్వల్ ఇట్ బికమ్స్ రెక్టాంగిల్ కాబట్టి యాంగిల్ ABC 90. సో కాబట్టి assertion and reason both are true and R is the correct explanation of assertion. So option A is the correct answer. Okay. 82. Select the option that is true regarding the following two statements labeled assertion and rejection. A, B, C, D and PQRC are rectangles. Okay. Q is the midpoint of AC. Of course, diagonals intersect each other. Sorry, diagonals bisect each other. So, kabatti definitely ga point of intersection of diagonals and midpoint of diagonals out. Then CR equal to RB anta. CR RB equal అని చెప్తున్నాడు. Okay. దట్ ఈస్ ట్రూ, అఫ్ కోర్స్ ట్రూ. ఎందుకు ట్రూ అవుతుంది చెప్పండి, నేను ఈ ట్రయాంగిల్ కనుక తీసుకున్నాను అనుకోండి ఏబిసిలోని, ఓకే, ఏబిసిలో తీసుకుంటే ఇది 90 కాబట్టి ఈ ఆల్రెడీ యాంగిల్ బి 90, రెండు 90 కాబట్టి రెండు ప్యారలల్. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను, ఏబిసిలో క్యూ అనేది మిడ్ పాయింట్ అండ్ దీని నుంచి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే డెఫినెట్ గా ఈజ్ బైసెక్ట్స్ ది బిసి, కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఏ ఇస్ ట్రూ. నెక్స్ట్, the line segment joining the midpoint of any two sides of a triangle. ఇక్కడ చూడండి, వీడు ఇక్కడ చెప్తుంది ఏంటి, ఏబిసి అనే ట్రయాంగిల్ లో, ఓకే, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్ అండ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్. అంటే ఈ లైన్ డిఈ అనేది ప్యారలల్ గా డ్రా చేస్తే అండ్ డిఈ ఖచ్చితంగా మిడ్ పాయింట్స్ అవుతాయి. సారీ, డిఈ మిడ్ పాయింట్స్ నుంచి డ్రా చేసే లైన్ ప్యారలల్ అవుతుంది ఏబికి. అంతేకాకుండా డిఈ అనేది ఏబిలో ఆఫ్ ఉంటుంది అన్నాడు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. కానీ ఎసర్షన్ మాట్లాడుతుంది సిఈ ఈక్వల్ టు ఈబి గురించి, రీజన్ మాట్లాడుతుంది డిఈ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఏబి అని. కాబట్టి రీజన్ అనేది ఎసర్షన్ కి ఏమాత్రం సంబంధం లేదు, బట్ ఇండివిజువల్ గా దే ఆర్ ట్రూ. సో కాబట్టి బోత్ ఎసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసర్షన్. ఓకే. 83. In the given figure, the bisectors of angle ABC and BCA meet at point O. So that is nothing but internal angular bisectors. Angle BOC is 100, then angle A equal to. All of you know angle BOC is equal to 90 plus half of angle A. So ఎప్పుడైనా ఇలాంటిది డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, 100 minus 90 into 2 is nothing but angle A. Okay. So 2 into 10 అంటే 20 degrees is the correct answer. So డైరెక్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలి. Okay. Based on this formula. Next, 84. AB and CD are parallel. Angle BEF అంటే this and EFD అంటే ఇది. ఈ రెండింటిని ఏమంటాం మనం, alternate interior angles. So they are supplementary. So కాబట్టి sum of these two angles ఏమవుతుంది, 180. So 3P plus 2P 5P, 30 plus 20 50 is equal to 180. So 5P equal to ఎంత అవుతుంది, 130. So P equal to 5 to 5 6, 26 degrees. Option D is the correct answer. Okay. 85. The sides of similar triangles PQR and DEF are in the ratio of 3:7. Area of triangle PQR is 63 and area of triangle DEF how much? Similar triangle sides ratio కనుక some A:B అయితే వాటి యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి, squares of the corresponding sides ratio. So areas are in the ratio of 3 square is to 7 square అంటే 9/49 రేషియోలో ఉంటుంది. సో PQR 9 పార్ట్స్ ఇచ్చాడు, 63 స్క్వేర్ సెంటీమీటర్స్ అని. సో 9 పార్ట్ 63 అంటే 1 పార్ట్ ఎంతమ్మా, 7. అంతేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డిఈఎఫ్ ఎంత, 49. సో 49 parts is how much, 49 into 7. So it is equal to 343 square centimeters. 49 into 7. Option B. Next, if AB is parallel to DE, AB and DE are parallel. Okay.
సో సిన్స్ ఇట్ ఈస్ 55 దెన్ ఇట్ ఈస్ ఆల్సో 55. ఈ రెండు కూడా ఏమవుతాయి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో ఇది 55 అయితే ఇది 55. నెక్స్ట్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఎందుకు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి y ఇచ్చాడు, ఇది 125 ఇచ్చాడు. ఇంకోటి ఏం ప్యారలల్ అన్నాడు, BD అండ్ FGR ప్యారలల్. BD అండ్ FGR ప్యారలల్, ఈ రెండు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y? ఇక్కడ చూడండి y ప్లస్ 125 ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ యాంగిల్. y ప్లస్ 125 180 అయితే y ఎంత అవుతుంది, 180 మైనస్ 125 ఇట్ ఈస్ 55 degrees. y 55 ఎక్కడ ఉందమ్మా, ఓన్లీ ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాకపోతే ఎలా చేస్తాం సార్ అంటే చూడండి, ఇప్పుడు ఈ BDFG ప్యారల్ కాబట్టి ఇది y అయితే ఇది y అవుతుందా? ఓకే, ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్స్. సో ఇది y అయితే ఇది y, సో కాబట్టి ఇది y అవుతుంది. సో x ప్లస్ y ప్లస్ 55 ఈజ్ 180. y ఆల్రెడీ 55 అని తెలిసింది. సో x అప్పుడు ఎంత అవుతుంది, 180 మైనస్ 110 అంటే 70 degrees. అలా రెండును ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ if PQ is perpendicular to PS, okay, and PQ is parallel to SR, okay, such that SQR is 28 and QRT is 65, then what is the value of x and y? సింపుల్, మీకు ఒకటైతే అర్థం అవుతుంది, ఇది 90 కాబట్టి x ప్లస్ y ఎంత అవ్వాలి, 90. ఓకే, సో ఆప్షన్లు అన్ని x ప్లస్ y 90. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది 65 అయితే ఇదంతా 65 అవ్వాలి. అంటే x ప్లస్ 28 ఎంత అవ్వాలి, 65 అవ్వాలి. సో x ఈక్వల్ టు ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 37 degrees. సో x 37 అయితే y ఎంత అవుతుంది, 90 మైనస్ 37 అంటే 53. సో x 37 అసలు ఒక్క దగ్గరే ఉంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి మీకు ఒకటి ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది, లేదంటే రెండు కలిపితే x అండ్ y రెండు చూడొచ్చు. ఏదైనా ఆప్షన్స్ 2 ఆప్షన్స్లో x 37 ఉన్నప్పుడు అలా. నెక్స్ట్ 88. ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, XY is the shortest side. XY అనేది చిన్న సైడ్ అనుకుందాం. ఓకే, అండ్ 30 అప్పుడు మనం ఇలా పెట్టుకుందాం జస్ట్. ఓకే, ఇది Z షార్టెస్ట్ సైడ్ అండ్ y is the and 30 degrees is the measure of y. ఇది 30. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ పాసిబుల్ మెజర్స్ ఫర్ యాంగిల్ x. ఈ x చెప్పాలి. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. కాన్సెప్ట్స్ అందుకే నేర్చుకోవాలి. అన్నిటికీ మేము ఫార్ములాస్ నేర్చుకుని జామెట్రీకి వెళ్ళిపోతాము, మెన్సురేషన్కి వెళ్ళిపోతాం అంటే కాదు. సో దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ బేసిక్ కాన్సెప్ట్. మళ్ళీ ఏం టఫ్ ఏం కాదు ఇది. ఓకే, ఇక్కడ ఏం కాన్సెప్ట్ అప్లై చేస్తాం చూడండి. XY షార్టెస్ట్ సైడ్ అన్నాడు. షార్టెస్ట్ సైడ్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఆల్వేస్ షార్టెస్ట్, అంతేనా? అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే Z అనేది ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువ ఉంటుంది. తర్వాత Z అనేది XY అనేది చిన్న సైడ్ కాబట్టి ఖచ్చితంగా Z అనేది అతి తక్కువ యాంగిల్ అవ్వాలి. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్. సో ఆల్రెడీ మనకు తెలిసిన స్మాలెస్ట్ యాంగిల్ ఇచ్చిన యాంగిల్ ఏంటి, 30. కాబట్టి Z అనేది ఖచ్చితంగా 30 కన్నా తక్కువ ఉంటుంది. Z 0 కన్నా ఎక్కువ ఉంటుంది, 30 కన్నా తక్కువ ఉంటుంది, అంతేనా? ఇప్పుడు Z వాల్యూ 0 అయ్యింది అనుకోండి, ఫర్ సపోజ్, అంటే Z గ్రేటర్ దాన్ 0. Z గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు Z ప్లస్ y ఎంత అవుతుంది, 30 అవుతుందా? ఆల్రెడీ y 30 కదా. ఓకే, Z 30 లెస్ దాన్ 30 కదా. సో Z ప్లస్ y ఎంత అవుతుంది, లెస్ దాన్. Z 30 కన్నా తక్కువ ఉండాలి. Z 30 తీసుకుంటాను, అప్పుడు ఆల్రెడీ y 30. సో Z ప్లస్ y ఎంత ఉండాలి, 60 కన్నా తక్కువ ఉండాలి, అంతేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మనకి x ప్లస్ y ప్లస్ Z అనేది ఎంత ఉంటుంది? x ప్లస్ y ప్లస్ Z అనేది ఎప్పుడు కూడా 180 degrees, అంతేనా? x ప్లస్ y ప్లస్ Z అనేది ఎప్పుడు 180 degrees. సో Z ప్లస్ y 30 అయితే అప్పుడు x వాల్యూ ఎంత అవ్వాలి, 150 అవ్వాలి. Z ప్లస్ y 60 అయితే x వాల్యూ ఎంత అవుతుంది, 120 అవుతుంది, అంతేనా? Z ప్లస్ y 30 అయింది అనుకోండి, x వాల్యూ ఎంత అవుతుంది, 150. Z ప్లస్ y 60 అయితే x వాల్యూ ఎంత అవుతుంది, 120. కాబట్టి x వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, 120 నుంచి 150 మధ్యలో ఉంటుంది. సో ఎక్కడుందమ్మా ఆన్సర్, ఆప్షన్ బి. చాలా చాలా మంచి క్వశ్చన్. సో ఇది బేసిక్గా మీకు ఈ 10th వరకు చదువుకున్న బుక్స్ లోంచి తీసిందే ఈ క్వశ్చన్. ఓకే, SSC స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు కదా,
కాబట్టి ఇలాంటి క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్ కాబట్టి ఇలాంటి క్వశ్చనే మీకు అందరికీ నేను ఇంకొకటి ఇస్తున్నాను. ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఇస్ ద లాంగెస్ట్ సైడ్ అండ్ 70 degrees is the measure of angle B. Find the range of possible measures for angle A. ఓకే, ట్రై చేయండి. ట్రై చేసి మీ యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఐ హోప్ డెఫినెట్లీ యూ కెన్ డూ దిస్. నెక్స్ట్ 89. ABC and BDE are two equilateral triangles such that D is the midpoint of BC. If the areas of triangle BDE is 14 square meters, then area of triangle ABC. So రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే డెఫినెట్లీ దే ఆర్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. బీసీకి డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి బీసీ సైడ్స్ 2 parts అయితే అప్పుడు బీడి సైడ్ ఎంత అవుతుంది? 1 part అవుతుంది. అంతేనా? సో నౌ దైర్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈజ్ 1:2. సో వాట్ ఈస్ ద ఏరియాస్ రేషియో? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1:4. అంతేనా? సో 1 part ఈస్ గివెన్ యాజ్ 14 square centimeters. సో 4 parts ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 56 square meters. Okay, so option D is the correct answer. Okay, next 90. Which of the following set of numbers forming Pythagorean triplets? So 36, 27, 45 ఎంత మా కామన్ తీయచ్చు? 9. 9 4s, 9 3s, 9 5s. 3 4 5 forms triplet. Yes, option 1 is correct answer. 5 12 13 అందరికీ తెలుసు. So it is also forms triplet. రూట్ 6 7 1 అంట. అవుతుందా? కాదు. ఏంటి అసలు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఉండాలి. రూట్ 6 హోల్ స్క్వేర్ అంటే 6 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 7 స్క్వేర్ అంటే 49, 6 ప్లస్ 1 ఈక్వల్ టు 49 అంటే కాదు కదా. ఆ ట్రిప్లెట్ మనం వెళ్ళే కదా. సో కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ 3 is wrong. So only 1 and 2 are forms triplet. Okay, and this is the last question for today's session, and I hope all of you are enjoying all these explanation videos. So if any of your friends are preparing for the FRO mains exam, then please share these videos to them and definitely it will help them. But before watching this video, you have to first attempt the test or previous year exam of FRO which was conducted in 23 in our app Maths with Money. In free test, అది ఫ్రీగానే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి టెస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేశాక, కొంత ప్రాక్టీస్ ఉంది అన్నప్పుడు టెస్ట్ సాల్వ్ చేయండి. చేసిన తర్వాత వీడియో చూడండి. ఓకే, వీడియో చూసిన తర్వాత మాత్రం టెస్ట్ రాయడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఆల్ దీస్ క్లాసెస్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.